దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వర్ధిల్లుట అనే మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అని రాశారు. భక్తుడైన యోసేపు ఐగుప్తుని ఇంట పోతీఫరో ఇంట ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన చేసిన ప్రతి పనిలో కూడా యెహోవా అతనికి తోడుగా ఉండుట చేత యోసేపు వర్ధిల్లెను అని చెప్పి రాశారు. చిన్న వయసు నుంచి 17 ఏళ్ల వయసులో ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. అన్నలు వర్తకులకు అమ్ముకుంటే ఐగుప్తీయులకి అమ్ముకున్నారు కదా ఐగుప్తు దేశంలో. అక్కడ తాను ఉన్నది మొదలుకొని ఆయన యవ్వన ప్రాయములో కూడా ఆయన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు గనుక ఐగుప్తుని ఇంట ఫరో ఏ పని తన చేతికి అప్పగించినా అది దేవునికిని మనుషులకును కూడా నమ్మకంగా చేశాడు గనుక ఏం జరిగిందో తెలుసా? వర్ధిల్లుచూ వచ్చినని చెప్పి రాశారు. ఎలాగంట? యెహోవా అతనికి తోడుగా ఉండుట చేత, యెహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలుగును అని చెప్పి అంటాడు. దేవుని బిడ్డలా చూడండి, యోసేపు మీద యజమానుడగు ఫరోకి కటాక్షం కలగటానికి యోసేపు చేసే ప్రతి పనిలో దేవుని హస్తం యోసేపు తోడుగా ఉందని చెప్పి చూసి ఏం చేశాడో తెలుసా? కటాక్షించాడు, జాలిపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఆ వర్ధిల్లుట అనే మాటను ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, మనకందరికీ సుపరిచితమైన మాటే. వర్ధిల్లడం అంటే అభివృద్ధి పొందడం, ఎదగడం, లేక ఫలించడం అన్న విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈరోజు నీవు చేసేటువంటి ప్రతి పనిలో వర్ధిల్లాలంటే దేవుడు నువ్వు చేసేది ఫలింప చేయాలంటే యోసేపులాగా నువ్వు కూడా ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకూడదని వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలపు వేళ యోసేపులాగా నువ్వు కూడా భక్తి కలిగి ఉంటే చేసే పనిలో కావచ్చు, వ్యవసాయ పనిలో కావచ్చు, దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. వ్యాపార విషయాల్లో కావచ్చు. వర్ధిల్లట్లేదండి అంటే యాకోబు భక్తుడు వర్ధిల్లటానికి కారణం ఆయన భక్తి జీవితమే. కాబట్టి నేను అంటున్నాను, బైబిల్లో చాలామంది భక్తులు వర్ధిల్లటానికి కారణం వారి భక్తి, వారి నమ్మకత్వం. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఏం చేశాడంటే వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. దావీదును కూడా దేవుడు వర్ధిల్ల చేయటానికి, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరగగా దావీదు కుటుంబం ప్రబలెను, వర్ధిల్లెను అని చెప్పి రాశారు. సౌలు కుటుంబము నేరస్థిలను అని చెప్పి రాశారు. ఈ ఉదయకాలం వేళ నీ కుటుంబము కూడా వర్ధిల్లాలంటే, నీ కుటుంబము కూడా ఫలించాలంటే, వృద్ధి చెందాలంటే, దేవుని బిడ్డ వర్ధిల్లాలంటే భక్తుడైన యోసేపులాగా, భక్తుడైన దావీదులాగా, భక్తుడైన యాకోబులాగా నీవు కూడా ఉండి ఫలించుదువుగాక, అభివృద్ధి పొందుదువుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా యోసేపు ఐగుప్తుని ఇంట వర్ధిల్లుచున్నట్లుగా బిడ్డలందరినీ కూడా మీరు వర్ధిల్ల చేయమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.